హలో గైస్, ఈరోజు అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లాండ్ ఫీఫా వరల్డ్ కప్ 2026 భాగంగా సెమీఫైనల్ 2 జరగబోతుంది. మనకి సెమీఫైనల్ 1లో ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది. స్పెయిన్ ఫ్రాన్స్పై డామినేటింగ్గా విన్ అయింది. వాళ్ళు ఆల్రెడీ ఫైనల్లోకి ఒక స్టెప్ అడుగు వేసి ట్రోఫీ కోసం ముందంజలో ఉన్నారు. ఇప్పుడు సెమీస్ ఫైనల్లో భాగంగా ఈరోజు ఇండియన్ కాలమానం ప్రకారం నైట్ 11 PM మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఈ మ్యాచ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. రెండు బలమైన టీములు కాబట్టి హోరాబరిగానే మ్యాచ్ ఉండబోతుంది. ఫుట్బాల్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ మ్యాచ్ని మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ రెండు టీంలో మీ ఫేవరెట్ టీం ఏదో తెలియజేయండి. అలాగే ఎవరు విన్ అవుతారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం. మై ఛానల్ నేమ్ మై ఒపీనియన్ తెలుగు. ఇందులో క్రికెట్ రివ్యూస్, తర్వాత సోషల్ ఇష్యూస్, బిగ్ బాస్ రివ్యూస్, ఫుట్బాల్, క్రీడలకు సంబంధించిన అంశాలన్నీ మనం ముందు వీడియోస్లో డిస్కషన్ చేసుకోబోతున్నాం. మనం కొత్తగా పెట్టాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా దీని గురించి చెప్పాలంటే అర్జెంటీనా సెమీస్ రావడానికి అంత ఈజీ మార్గం ఏమి కనపడలేదు. ముఖ్యంగా నాకౌట్స్లో వాళ్ళు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై సిచ్యువేషన్ నుంచి గట్టెక్కారు. కానీ ఇంగ్లాండ్ మాత్రం కొంచెం సునాయాసంగానే సెమీస్కి రీచ్ అయ్యారు. ఈ రెండు టీంలు 1966లో ఫైనల్లో తలపడ్డాయి. ఆ తర్వాత 60 ఏళ్ళ తర్వాత ఇలా బిగ్ మ్యాచ్లో పాల్గొనటం ఇదే మొదటిసారి. అయితే మనం ఈ టోర్నమెంట్లో ఫస్ట్ అర్జెంటీనా పర్ఫార్మెన్స్ ఈ నాకౌట్స్లో ఎలా ఉంది, తర్వాత ఇంగ్లాండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది డిస్కషన్ చేద్దాం. తర్వాత బలాబలాల విషయానికి వస్తే రెండు టీంలు ఈక్వల్గా ఉన్నాయి. స్టార్ ప్లేయర్లు రెండు టీముల్లో కూడా మంచి పర్ఫార్మెన్సే చేశారు. కాబట్టి ఫస్ట్ అర్జెంటీనా గురించి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను. ఏమైనా పాయింట్లు నచ్చకపోతే మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో పొలైట్గా మెన్షన్ చేయండి. ఎటువంటి బూతులు వాడద్దు. కాబట్టి ఇది అందరికీ వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడానికి ఉన్న ప్లాట్ఫారంగా మాత్రమే యూజ్ చేసుకుంటే ఎటువంటి వల్గర్ కామెంట్స్ చేయొద్దు. అయితే అర్జెంటీనా వచ్చి రౌండ్ ఆఫ్ 32లో వచ్చేసి కాపే వర్దేతో ఆడింది. ఈ మ్యాచ్లో కాపే వర్దే 2 గోల్స్ చేసింది. మన అర్జెంటీనా వచ్చి 3 గోల్స్ చేసింది. కానీ ఈ మ్యాచ్ వాళ్ళకి చావు తప్పు కన్ను లొట్టబోయింది అన్నట్టు విధంగా జస్ట్ త్రుటిలో ఓటమి నుంచి గట్టెక్కారు. ఇంకా రౌండ్ ఆఫ్ 16లో అయితే మరీ ఘోరం. ఈజిప్ట్ టీము ఫస్ట్ 76 నిమిషాలు పూర్తిగా డామినేట్ చేసింది. 0-2తో లీడ్లోకి వెళ్ళింది. వాళ్ళు ఇంకొక హాఫ్ అన్ అవర్ బాగా కష్టపడి ఆడి ఉంటే, వాళ్ళు ఎటువంటి మిస్టేక్ చేయకపోయి ఉంటే వాళ్ళు ఆ మ్యాచ్ని ఈజీగా విన్ అయ్యేవాళ్ళు. కానీ అర్జెంటీనా ఒక అద్భుతాన్ని చేసిందని చెప్పుకోవచ్చు. చివరి 13 నిమిషాల్లో వాళ్ళు 3 గోల్స్ చేశారు. అందులో మెస్సీ కాంట్రిబ్యూషన్ 2, ఇంకొక ప్లేయరు 1 గోల్ చేశాడు. అతని నేమ్ నాకు సరిగా గుర్తులేదు. మీకేమో ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలా ఈ మ్యాచ్ వచ్చి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాచ్ ఇన్ ఫీఫా హిస్టరీ. ఇంతకన్నా మంచి మ్యాచ్ ఏమైనా మీకు తెలుసుంటే ఆ మ్యాచ్ లింక్ని తర్వాత డిస్క్రిప్షన్ని కూడా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే మన వ్యూవర్స్ అందరికి కూడా అర్థమవుతుంది. ఇంకా క్వార్టర్ ఫైనల్లో అంత టఫ్ మ్యాచ్ ఏం కాదు. వీళ్ళు స్విట్జర్లాండ్తో 3-1 తేడాతో విన్ అయ్యారు. ఈ మ్యాచ్లో విశేషమంటే మెస్సీ 1 గోల్ చేయకపోయినా కూడా వాళ్ళ టీం 3 ప్లేయర్లు డిఫరెంట్ టైంలో స్టెప్ అవుట్ అయ్యి 3 గోల్స్ సాధించారు. అది వాళ్ళకి సెమీఫైనల్ ముందు కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం. అలాగే అర్జెంటీనా కీపర్ కూడా అద్భుతంగానే గోల్స్ని సేవ్ చేస్తున్నాడు. అయితే ఇది ఇలా ఉంటే ఇంగ్లాండ్ పర్ఫార్మెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంగ్లాండ్ వచ్చేసి
ఈ నాకౌట్స్ మ్యాచ్లో రౌండ్ ఆఫ్ 32లో వచ్చి డిఆర్ కాంగోతో అది ఒక ఈజీ టీం అయినప్పటికీ 2-1 తేడాతో మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి సింపుల్గానే గెలిచారు. ఎటువంటి అగ్రెషన్తో ఆడకుండా వాళ్ళకి జస్ట్ విన్ అయితే చాలు నెక్స్ట్ రౌండ్కి వెళ్దామనే ఉద్దేశంతో మామూలుగా సింపుల్గానే గెలిచారు. అయితే రౌండ్ ఆఫ్ 16లో వీళ్ళకు కూడా ఒక టఫ్ టీం ఎదురైంది. అదే మెక్సికో కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ టీము. అయితే దాంట్లో కూడా ఇంగ్లాండ్ టీము ఒక రకంగా ఈజీగా గెలిచింది 3-2 తేడాతో. వాళ్ళ స్టార్ ప్లేయర్ హ్యారీ కేన్ 2 గోల్స్ చేశాడు ఈ మ్యాచ్లో. ఈ మ్యాచ్కి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు జరిగాయి. అందులో భాగంగా ఇంగ్లాండ్ బస్ వేసే హోటల్ దగ్గర మెక్సికన్ ఫ్యాన్స్ బాణసంచాతో విరుచుకుపోయారు. వాళ్ళకి రాత్రి అంతా నిద్ర లేకుండా చేశారు. అలాగే ఈ మ్యాచ్కి ముందు ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా అందరూ వయోగ్రాలు వేసుకున్నారు. ఎందుకంటే అక్కడ హై ఆల్టిట్యూడ్ వల్ల వాళ్ళ శరీరాలకి ఎనర్జీ కావాలని. దీనివల్ల కంట్రవర్సీస్ ఎక్కువ చెలరేగాయి. అయితే వాళ్ళు లాస్ట్ క్వార్టర్ ఫైనల్ గురించి బాగా గట్టిగానే హోప్స్ ఉన్నాయి. నార్వే ఏమన్నా షాక్ ఇస్తున్నామని. నార్వే ప్లేయర్ హాలాండ్కి గోల్ చేసే ఛాన్సే ఇవ్వలేదు. అలాగే వాళ్ళ ప్లేయర్లు కూడా అతనికి సరిగా సహకరించకపోవడం వల్ల ఈ మ్యాచ్ని ఇంగ్లాండ్ 2-1 తేడాతో ఈజీగానే విన్ అయింది. ఈ రెండు టీముల్లో ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ టీమే పాతు సింపుల్గా సజావుగా జరిగింది. కానీ అర్జెంటీనా మాత్రం కక్క ముక్కలు తిని ఏదో లక్తో అలాగే వాళ్ళ హార్డ్ వర్క్తో కొన్ని అవతల టీంలో ఎర్రర్తో ఇంకా చెప్పాలంటే రెఫరీస్ యొక్క సహకారంతో కూడా వీళ్ళు సెమీస్కి చేరుకున్నారని చెప్పవచ్చు. మ్యాక్సిమం ఈ ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసినాక డిఫెండింగ్ ఛాంపియన్ ఈ సీజన్లో అంత గొప్పగా ఆడిందని చెప్పుకోలేం. స్పెయిన్ కూడా సేమ్ అలాగే ఆడింది, కానీ సెమీస్లో డామినేట్ చేసింది. అలాగే అర్జెంటీనా కూడా చేస్తుందేమో, లేదా అర్జెంటీనా జోరుకి ఇంగ్లాండ్ కట్టుదిట్టమైన పకడ్బందీ ప్లాన్తో అడ్డుకు ఓడలా నడుస్తుందాం. చూద్దాం. మ్యాచింగ్ కొన్ని నిమిషాల్లోనే స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ఈ మ్యాచ్ని ఫుట్బాల్ లవర్స్ అందరూ, ముఖ్యంగా ఇండియాలో ఉన్న ఫుట్బాల్ లవర్స్ ఎవరు మిస్ అవ్వద్దని కోరుకుంటున్నాను. అలాగే ఈ రెండు టీముల్లో ఎవరు విన్ అవుతారు, అలాగే మెస్సీ ఆర్ హ్యారీ కేన్లో ఎవరు ఎక్కువ గోల్ చేస్తారు, లేదా మిగతా ప్లేయర్లు ఎవరు టాప్ పర్ఫార్మెన్స్ చేస్తారో కూడా వాళ్ళ ప్లేయర్ల నేమ్స్ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అయితే నేను పర్సనల్గా అనుకోవటం, అర్జెంటీనా టీము ఇప్పటివరకు కష్టమైన పాత్రతో వచ్చినప్పటికీ వాళ్ళు ప్రతి మ్యాచ్ ప్రెజర్ సిచ్యువేషన్స్లో ఎలా ఓవర్కమ్ చేయాలో అనే ఒక ధోరణితో రావటం వల్ల వాళ్ళకి ఇలాంటి ప్రెజర్ మ్యాచ్లో ఎలా ఆడాలి అని ఈజీగా తెలుస్తుంది. అలాగే వాళ్ళకు ఎటువంటి టఫ్ సిచ్యువేషన్లో అయినా మ్యాచ్ని మలుపగలే లియోనెల్ మెస్సీ లాంటి గోట్ ఉన్నాడు. కాబట్టి కొంచెం ఎడ్జ్ నేను అర్జెంటీనాగా ఇస్తున్నాను. కానీ ఇంగ్లాండ్ తక్కువ అంచనా చేయకూడదు. ఇంగ్లాండ్ కూడా టఫ్ టీమే. ఈ వరల్డ్ కప్లో లాస్ట్ వరల్డ్ కప్తో పోల్చుకుంటే గొప్ప విషయం ఏంటంటే ఫిఫా వరల్డ్ కప్లో ర్యాంకింగ్స్ ఇచ్చిన నుంచి టాప్ 4 టీమ్స్ సెమీఫైనల్ రావడం ఇదే మొదటిసారి. అలాగే స్పెయిన్తో ఈ రెండు టీంలు ఎవరు ఫైనల్ ఆడబోతున్నారు, అలాగే మీరు ఎవరు ఫైనల్ విన్ అవ్వాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.